గారితో నేను ఎన్నోసార్లు మాట్లాడినాను. ఐసీయూలు ఉండే, ఇంటికి వచ్చినా కూడా నర్సెస్ ద్వారా ఉండే. చాలా బాధాకరము. తెలంగాణలో ఒక పర్సనాలిటీ, ఒక పెద్ద పర్సనాలిటీ, తెలంగాణ సాధనల తన పాత్ర ఉండే. కాంగ్రెస్ పార్టీ పీసీసీ 2 సార్లు ఉండే, ఎక్సైజ్ మంత్రి ఉండే. తన పొలిటికల్ కెరియర్ దాదాపు నేను అనుకుంటా 50 ఏళ్ళకి ఎక్కువనే ఉండొచ్చు. ఎన్ఎస్యు స్టూడెంట్ లీడర్గా ఎదిగి తర్వాత లాస్ట్కు రాజ్యసభలో కూడా ఉండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది తెలంగాణ కొరకు పోరాడిండు. అందులో తెలంగాణకు మద్దతిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు తను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. తర్వాత అక్కడి నుంచి ఎంపీగా ఉండే. సంతోషం. ఇప్పుడు వారి కుమారుడు మాతో ఉన్నాడు. వారి తండ్రి ఆశయాలను సాధించడాన్ని, తెలంగాణను నిజంగానే అభివృద్ధి చెందుతందుకు బాగా పనిచేస్తున్నాడు. ఈరోజు యావత్ తెలంగాణ నిజామాబాదే కాక ఒక పెద్ద నాయకుడు కోల్పోయిండని అందరికీ బాధగా ఉన్నది. కానీ వారిని ఎప్పుడు వ్యాధికి పెట్టుకుంటారు. వారికి నివాళులు అర్పించుకుంటా వాళ్లకు, అరవింద్కు మరి వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. డి శ్రీనివాస్ గారు ఎప్పుడు యాదికుంటాడు. డి శ్రీనివాస్ గారు అమర్ హే.